హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎప్పుడు చేసుకున్న క్యాబేజ్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా. అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఆయిల్ అది వేడి చేసుకొని తాలింపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలండి. అందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అలా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగా ఒక 2 క్యారెట్లు అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా మగ్గుతాయి ఆయిల్లో. ఇంకా క్యాబేజ్ కూడా వేసుకొని దానికి తగ్గట్టుగా పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పెసరపప్పు నానబెట్టేసుకున్నాం కదా, ఒక గంట ముందే నానబెట్టేసుకోవాలండి. ఒక చిన్న కప్పు సరిపోతాయి. అవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేయడమే. వాటికి అందులోనే కొంచెం వాటర్ కంటెంట్ అవి ఉంటాయి కాబట్టి మగ్గిపోయిద్ది. మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా కావాలంటే వాటర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన కొంచెం చిలకరించడమే, ఎందుకంటే మనకు పప్పు అది నానే ఉంది కాబట్టి త్వరగా కుక్ అయిపోయిద్ది. టైం అయితే ఎక్కువేం పట్టదు. ఒకసారి మూత తీసేసి చూద్దామండి. ఇట్లా కలిపినప్పుడు అడుగున కొంచెం వాటర్ అనేది కనిపిస్తుంది. వాటర్ అయితే నేనేమి యాడ్ చేయలేదు, కావాలంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ అయితే కుక్ అయినట్టే ఉంది. ఇంక ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్న పచ్చి కొబ్బరి పొడి ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ టేస్ట్ అయితే ఈ పచ్చి కొబ్బరి వల్లే వస్తుంది ఈ కర్రీకి. ఇది కంపల్సరీ వేసుకోవాల్సిందే ఇందులో. దీంతో పాటే మనం 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకంతే. ఇందులో మనం ఇంకెలాంటి కారాలు ఇంకే పొడులు వేయాల్సిన అవసరం లేదు. మెయిన్ అయితే ఇవి. దీంతోనే కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా మగ్గితే సరిపోతుంది. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అది వేసుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.